ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 5, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. లోక సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటున్నారు మీరు నా పిల్లలు అని. కానీ మనము ఆయన పిల్లలుగా ఉన్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుంటే మనము అలా లేమని వాక్యం నిర్ధారణ చేస్తుంది. ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించే గొప్ప దేవుడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నారు. అయితే మనం ఆయన కుమారులమైనప్పుడు, ఆయన పిల్లలమైనప్పుడు మనలో ఆ యొక్క దైవ స్వభావం అనేది ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే మనము మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాము, మనకు మేలు చేసేవారికే మేలు చేస్తాము. అలా అయితే మనకును అన్యులకును తేడా ఏమీ ఉండదు కదా. మనము లోకం నుండి ప్రత్యేకింపబడిన వారము. ఆ ప్రత్యేక అనేది మనం చూపించుకోవాలి. దేవుడు పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణతను కలిగి మనం ఉండాలి. అంటే మన శత్రువులను సైతము ప్రేమించాలంట, వారికి అప్పియాలంట, వారి విషయంలో మేలు చేయాలంట, వారిని మనము ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ ప్రేమ మనం చూపిస్తున్నామంటే, ఒకవేళ చూపించినట్లయితే మనము దేవుని స్వభావానికి దగ్గరగా అవుతున్నామని మనము అనుకోవాలి. అంటే దేవుని పిల్లలు అవ్వడానికి కావలసినటువంటి అర్హతలు మనలో ఉండాలి. దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలను మన జీవితంలో, మన ఆత్మీయ స్థితిలో కనపరుచుకోవాలి. తద్వారా దేవుణ్ణి ఘనపరచాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఊరకనే మేము దేవుని పిల్లలమని చెప్పుకోకూడదు. దేవుడే వీళ్ళు నా పిల్లలు, నేను వారి దేవుణ్ణి, వారి తండ్రినై ఉన్నానని చెప్పుకొని అంత గర్వపడే విధంగా మన జీవితాలు ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడి ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.